ఎపిసోడ్ 2 గుండె నిర్మాణం. ఫ్రెండ్స్, కాసేపు మన గుండెను ఒక భవనంలా ఊహించుకుందాం. ఈ భవనం ఎప్పటికీ ఆగకుండా పనిచేస్తూనే ఉంటుంది. ఈ భవనంలో 4 గదులు ఉంటాయి. మొదటిది కుడి అలిండం, రైట్ ఆట్రియం. రెండవది కుడి వెంట్రికల్, రైట్ వెంట్రికల్. మూడవది ఎడమ అలిండం, లెఫ్ట్ ఆట్రియం. నాలుగవది ఎడమ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. మొత్తం 4 గదులు. కుడివైపు గదులన్నీ మురికి రక్తాన్ని తీసుకుంటాయి. ఎడం వైపు గదులు శుభ్రమైన రక్తాన్ని పంపిస్తాయి. అలిండం అంటే రిసీవింగ్ రూమ్, రక్తాన్ని స్వీకరించే రూమ్. వెంట్రికల్ అంటే పంపింగ్ రూమ్, రక్తాన్ని బయటికి పంపించే రూమ్. ఇప్పుడు ఈ గదుల మధ్య తలుపులుంటాయి. ఆ తలుపుల్ని మనం వాల్స్ అంటాం. అవి ట్రైకస్పిడ్ వాల్, పుల్మనరీ వాల్, మిత్రల్ వాల్, అవోటిక్ వాల్. ఈ 4 వాల్స్ ఎలా పనిచేస్తే చూద్దాం. ఈ వాల్స్ చాలా ముఖ్యమైనవి. ఇవి తలుపుల్లా పనిచేస్తూ రక్తం ఒకే దిశలో మాత్రం వెళ్లేలా చేస్తాయి. ఇలా ఈ గుండె అనే భవనంలో ప్రతి గది, ప్రతి వాల్ కలిసి పనిచేస్తూ మన శరీరం నిరంతరం రక్తాన్ని సరఫరా చేసేలా సహాయపడతాయి. ఎపిసోడ్ 3 లో రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. కీప్ వాచింగ్ ఫ్యాక్స్ మిత్ర 360.